ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 17వ శనివారము. మొదటి పట్టణము లేవియా కాండము 25వ అధ్యాయము 1వ వచనము మరియు 8వ వచనము నుండి 17వ వచనం వరకు. ప్రభువు సీనాయి కొండ మీద మోషేతో మాటలాడి ఇశ్రాయేలీయులను ఈ రీతిగా చెప్పమని చెప్పెను. నేను మీకు ఇయ్యనున్న దేశమును ప్రవేశించిన తరువాత నా గౌరవార్థముగా అచ్చటి భూమిని ప్రతి 7 ఏండ్లకొకసారి సాగు చేయకుండా వదిలివేయుడు. మీరు 7 సారులు 7 ఏండ్లకు లెక్క పెట్టుడు. అవి 49 ఏడేండ్లగును. ఆ ఏండ్లు గడిచిన తరువాత 7వ నెల 10వ రోజున వచ్చు ప్రాయశ్చిత్త దినమున దేశమందంతటా బూరలను ఊదింపుడు. ఈ రీతిగా 50వ ఏటిని పవిత్ర సంవత్సరముగా గణింపుడు. ఆ ఏడు మీ దేశమున వసించు జనులందరికీ స్వేచ్ఛ లభించునని చాటింపుడు. ఇది హిత సంవత్సరము. ఈ ఏడు ప్రతివాడు తన భూమిని తాను స్వాధీనము చేసుకొనును. ప్రతి బానిస స్వేచ్ఛతో తన ఇంటికి వెడలిపోవును. ఈ హిత సంవత్సరమున మీరు విత్తనములు వేయరాదు. దాని ఎందంతటా అది పడి మొలచిన పైరును కూడా కోయరాదు. మీరు సాగు చేయక వదిలివేసిన ద్రాక్షలకు కాచిన పండ్లను సేకరింపరాదు. ఈ హిత సంవత్సరమంతయు మీకు పవిత్ర సంవత్సరము. ఈ ఏడు మీరు పొలమున దాని ఎందంతటా అది పండిన పంటనే భుజింపవలెను. మీరు పూర్వము ఇతరులకు అమ్ముకొనిన భూములు ఈ ఏడు మరలా మీ వరమగును. కనుక మీరు ఇతరులకు ఏది అమ్మినను ఇతరుల నుండి ఏది కొనినను న్యాయసమ్మతముగా ప్రవర్తింపుడు. మీరు పొరుగువాని నుండి పొలమును కొనినప్పుడే హిత సంవత్సరము ఇంకను ఎన్ని ఏడుండ్లనుదా అని ఆలోచింపుడు. అప్పుడు ఎన్ని ఏండ్ల పంట లభించునో తెలియను. దానిని బట్టి పొలమునకు ధర నిర్ణయింపుడు. పంట ఏండ్లు అధికముగానున్నచో పొలము వెల కూడా అధికముగానుండును. తక్కువగానున్నచో వెల కూడా తక్కువగానుండును. పొలమును అమ్మువాడు అమ్మునది కొన్ని ఏండ్ల పంటయే. మీలో ఎవడును తోటి ఇశ్రాయేలీయుని మోసగింపరాదు. నేను మీ ప్రభుడనైన ప్రభుడను. నా పట్ల భయభక్తులు కలిగి యుండుడు. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. దేవా, సకల జాతులు నిన్ను కొనియాడునుగాక. ఈనాటి సువిశేషము పునీత మత్తయ్య గారు వ్రాసిన సువిశేషము 14వ అధ్యాయము 1వ వచనము నుండి 12వ వచనము వరకు. ఆ కాలమున గలిలయ ప్రాంత పాలకుడగు హేరోదు యేసు ప్రఖ్యాతిని విని, ఇతడు స్నాపకుడగు యోహానే, ఇతడే మృతుల నుండి లేచియున్నాడు కావున అద్భుత శక్తులు ఇతని యందు కనిపించుచున్నవి అని తన కొలువు కాండ్రతో చెప్పెను. హేరోదు తన సోదరుడుగు ఫిలిప్పు భార్య అయిన హెరోదియా కారణముగా యోహానును బంధించి చెరలో వేయించెను. ఏలయనా ఆమెను నీవు ఉంచుకొనుట ధర్మము కాదు అని యోహాను హేరోదును హెచ్చరించుచుండెను. యోహానును చంపుటకు హేరోదు నిశ్చయించెను. కాని అతడు ప్రవక్తయని ప్రఖ్యాతిగాంచుటచే ప్రజలకు భయపడెను. హేరోదు జన్మదినోత్సవమున హెరోదియా కుమార్తె సభలో నాట్యమాడి అతనిని మెప్పింపగా, ఆమె ఏమి కోరినను దానిని ఆమెకు వసగెదను అని అతడు ప్రమాణపూర్వకముగా వాగ్దానము చేసెను. అప్పుడు ఆమె తన తల్లి ప్రోత్సాహము వలన స్నాపకుడుగు యోహాను శిరస్సును ఒక పల్లెములో ఇప్పుడు ఇప్పింపుము అని అడిగెను. అందుకు ఆ రాజు దుఃఖించెను. కాని తన ప్రమాణముల కారణముగా అతిథుల కారణముగా ఆమె కోరిక
తీర్చ ఆజ్ఞాపించి సేవకులను పిలిపించి చెరసాలలోనున్న యోహానును శిరచ్ఛేదనము గావించెను. వారు అతని తలను పల్లెములో తెచ్చి ఆ బాలికకు ఇవ్వగా ఆమె దానిని తన తల్లికి అందించెను. అంతటా యోహాను శిష్యులు వచ్చి అతని భౌతిక దేహమును తీసుకొని పోయి భూస్థాపనము చేసిరి. పిమ్మట వారు యేసు వద్దకు వెళ్ళి ఆ విషయమును తెలియచేసిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.